మామిడి పండు ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇష్టం ఉన్నవాళ్ళు కాదు, ఇష్టం లేని వాళ్ళు. అందరికీ ఇష్టమే, కానీ వెనకటి జనరేషన్ వాళ్ళకి. ఈ జనరేషన్ వాళ్ళు మామిడి పళ్ళు అయితే తినట్లేదు, ఆ జ్యూస్ తాగట్లేదు, ఏదో స్మూతీలు అంట, ఇంకేయో పెద్ద పెద్ద ఫ్రూట్ జ్యూసెస్ అంట, అవి ఏయో తాగుతున్నారు. ఫస్ట్ మనం ఎవరైనా ఏ జ్యూస్ తాగారని చెప్తే మ్యాంగో జ్యూస్ తాగామని చెప్తాను నేను. ఈ జనరేషన్ పిల్లలకైతే మ్యాంగో జ్యూస్ అలవాటు తప్పిపోయింది, మామిడి పండు తినటం కూడా అలవాటు తప్పిపోయింది. మ్యాంగో జ్యూస్ ఇవి మా చెట్టు పళ్ళు, నేను తయారు చేసిన మ్యాంగో జ్యూస్. బ్యాటరీ వేసింది కాదు, గడ్డలో పండేసింది, తియ్యగా కమ్మగా ఉంటుంది. ఇటువంటి జ్యూస్ని మర్చిపోతున్నాం, ఇటువంటి ఫ్రూట్స్ తినట్లేదు, అలవాటు తప్పేస్తుంది. దేశీ పద్ధతులు, దేశీ తిండి, దేశీ అలవాట్లు కూడా పోయినాయి. ఇప్పుడైతే మ్యాంగో జ్యూస్ ట్రై చేద్దాం. వా, ఎందుకంటే నిట్ట మధ్యాహ్నంలో ఐస్ తెచ్చుకొని చక్కగా వేసుకొని అమ్మ కరిపిస్తూ ఉంటే అమ్మ ప్రేమతో పాటు కమ్మగా ఈ మ్యాంగో జ్యూస్ తాగేవాళ్ళం. అలాగే దీంతోపాటు రసనాలు కూడా తాగేవాళ్ళం. ఆ జ్ఞాపకాలు కానీ ఆ రోజులు కానీ వేరండి. మళ్ళీ పాత రోజులు ఎప్పుడు వస్తాయి అని అయితే నేను చూస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మ్యాంగో జ్యూస్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇందులో ఇది సూపర్ ఫ్రూట్ అండి. ఇది తేలికగా డైజెషన్ అవుతుంది, స్కిన్కి చాలా మంచిది, గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్ డిసీజెస్ రాకుండా అరికడుతుంది, రింగిల్స్ రావు, స్కిన్కి సంబంధించి అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాకపోతే బాగా ఎక్కువ తాగితే వేడి చేస్తుంది. ఇందులో ఏ, సి, ఈ, కే విటమిన్స్ ఉంటాయి. అలాగే కే విటమిన్ బోన్ స్ట్రెంత్కి పనిచేస్తుంది, బోన్ డెవలపింగ్కి పనిచేస్తుంది. మ్యాంగో జ్యూస్ గురించి అందరికీ తెలుసు, ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. చెప్తే ఏ ఫ్రూట్లో అయినా అద్భుతమే ఉంటుందండి. కాకపోతే మనం తీసుకోవటంలోనే కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి. ఒక క్రమశిక్షణగా ఒక రోజు డైలీ అలవాటుగా తీసుకుంటే మనకి ఉన్న డిసీజెస్ని అరికడుతుంది, ముందు వచ్చే డిసీజెస్ని ఆపుతుంది అన్నమాట. సీజనల్ ఫ్రూట్ తీసుకుంటే అంటే మ్యాంగో జ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ సీజన్లో ఏ పండు దొరికితే ఆ పండు అయితే తెచ్చేసుకోండి, మీరు తినండి.